అందరికీ గుడ్ మార్నింగ్. మనము స్పెసిఫిక్గా విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయో లేదో వెయిట్ చేయాలి, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ మట్టిలో పడ్డ విత్తనాలు మాత్రం కొన్నిసార్లు చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఇది కూడా అలా వచ్చిందే. అసలు విత్తనాలు ఎప్పుడో వేశాము, కానీ కొన్ని డేస్ బ్యాక్ చాలా వర్షం పడింది కదా, ఇదిగో ఇలా హెల్తీగా గ్రో అయింది. కాకరకాయ కూడా కాసింది. చక్కగా వేపుడు చేసుకొని తిన్నాము. అలాగే బొబ్బెళ్ళు టమాటో కూర కూడా తిన్నాను. ఇది నేను ఇవాళ వేసిన ముగ్గు. 10 o'clock వరకు అన్నం తినేసి బయలుదేరాము. ఇది మా స్కూల్. మీలో ఎవరైనా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. వెళ్తుంటే దారిలో క్యాబ్స్ కనిపించాయి, తీసుకుందామని ఆగాము. 2 క్యాబ్స్ తీసుకున్నాము కూడా, బాగున్నాయి. ఇది అపురూప వెంకటేశ్వర స్వామి వారి గుడి. పోయిన సంవత్సరం తొలేకాదశికి వచ్చినప్పుడు గుడి మొత్తం డీటెయిల్డ్గా చూపించాను. నెక్స్ట్ ఇదేమో అంకాపూర్ దాటుతున్నాము ఇప్పుడు. ఇది కూడా అదే వీడియోలో చూపించాను. అలాగే ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఫేమస్. అంకాపూర్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మొత్తానికి ఆర్మూర్ రీచ్ అయ్యాము. సిద్ధులగుట్ట తర్వాత ఆర్మూర్లో ఒక ఫేమస్ టెంపుల్ ఇది. మీకు తెలిస్తే చెప్పండి. వచ్చిన పనికి కొంచెం టైం ఉంది, అందుకని జీవన్ రెడ్డి మాల్లో ఒక రౌండ్ వేశాను. ఆ తర్వాత క్యాప్చర్ చేయడం కుదరలేదు, కానీ వచ్చిన పని ఏంటంటే కొన్ని రోజుల క్రితం హాస్పిటల్ చెకప్కి వచ్చాను కదా, మళ్ళీ చెక్ చేయించుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ, అంతా బాగానే ఉంది. రిటర్న్ వెళ్తుంటే దారిలో ఇవి కనిపించాయి, కానీ తీసుకోలేదు. వస్తుంటే దారిలో చాలా ట్రాఫిక్ ఉంది. అసలే రేపు వరలక్ష్మి వ్రతం కూడాను. వచ్చాక స్నాక్స్ తిన్నాను. ఆ తర్వాత నేనేమీ క్యాప్చర్ చేయలేదు. సో ఇవాళకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.